యాజ్ ఏ పల్సర్ లవర్‌గా నేనైతే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాను. సో, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పల్సర్ అనేది ఒక ఎమోషను. సో, చాలామంది యూత్‌కి డ్రీమ్ బైకు, చాలామందికి ఫేవరెట్ బైకు అండ్ ఒక లెగసీ అయితే క్రియేట్ చేసింది, ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేసింది ఈ బైకు. సో, వీళ్ళు రీసెంట్‌గానే 2 క్రోర్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. అంటే బైక్స్ అనేవి 2 క్రోర్స్ యూనిట్స్ సేల్స్ అని చెప్పి సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. సో, ఇంత హిస్టరీ ఉన్న బైక్‌ని వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నామనే పేరుతో వీళ్ళు సో, ఆ బైక్ యొక్కకున్న క్రేజ్‌ని, ఆ బైక్ యొక్క లెగసీని అయితే కిల్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో, ఎందుకు ఈ మాట అన్నానంటే, వీళ్ళు ప్రీవియస్‌గా 2024లో ఒక 2 అప్డేట్స్ అయితే చేశారు. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, వీళ్ళు అప్డేట్ చేస్తున్నాము అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్‌గా చేంజ్ చేస్తారు. గ్రాఫిక్స్ అంటే స్టిక్కరింగ్ అనమాట. సో, స్టిక్కరింగ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్‌కి ఆ గ్రాఫిక్స్ అనేవి మార్చేస్తే కొత్త బైక్ తీసుకొచ్చారు, కొత్త మోడల్ తీసుకొచ్చారన్న థాట్ వస్తుంది కాబట్టి, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ అనేవి మార్చేస్తారనమాట. సో, ప్రీవియస్‌గా తీసుకొచ్చిన గ్రాఫిక్స్ అనేవి ఏమైనా అంత గొప్పగా ఉన్నాయా అని మాట్లాడుకుంటే మాత్రం, సో, వీళ్ళు ట్యాంక్ పైన 150 అని చెప్పేసి పెద్ద స్టిక్కరింగ్ తీసుకొచ్చారు. సో, నాకైతే మాత్రం పర్సనల్‌గా చూడటానికి చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. సో, బట్ ఏంటంటే యాజ్ ఏ పల్సర్ లవర్‌గా మనం పల్సర్ బైక్ కొనుక్కోవాలంటే మనకు వేరే ఆప్షన్ అయితే ఉండదు. 125 సీసీకి గానీ, 150 సీసీకి గానీ, అలాగే 220ఎఫ్‌కి కూడా మనకి ఆ గ్రాఫిక్స్ అనేవి మార్చేసి మనం వేరే ఆప్షన్ లేకుండా మనకి లాక్ చేస్తారనమాట. సో, గ్రాఫిక్స్ అనేవి మనకి 2 వరస్ట్ తీసుకొచ్చారని చెప్పొచ్చు ప్రీవియస్ జనరేషన్‌లో అయితే. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన సెకండ్ అప్డేట్ మనకి కన్సోల్ అని చెప్పొచ్చు. మనకి ప్రీవియస్‌గా అనలాగ్ మీటర్ అయితే ఉండదు కదా! సో, దాని ప్లేస్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది అప్డేట్ చేశారు. సో, తీసుకొచ్చిన క్లస్టర్ అనేది ఏమన్నా అంత గొప్పగా ఉందని మాట్లాడుకుంటే, సో, అది కూడా మనం సన్‌లైట్‌లోకి వెళ్ళినప్పుడు విజిబిలిటీ పరంగా అంతంత మాత్రంగా ఉంటుందన్నమాట. సో, చాలామంది యూజర్స్ కూడా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో, అది కూడా ఏమన్నా ఈసారి రెక్టిఫై చేశారా అంటే మాత్రం అది కూడా లేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మళ్ళీ ఇప్పుడు 2026లో ఒక 2 కొత్త అప్డేట్స్ చేశారనమాట. సో, వీళ్ళు కొత్త మోడల్ తీసుకొచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ అనేవి మళ్ళీ కంప్లీట్‌గా చేంజ్ అయితే చేసేస్తారు. ఈసారి కూడా కంప్లీట్‌గా గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేశారనమాట. సో, ట్యాంక్ పైన ఒక 150 లోగో అయితే కనిపించదు ఇంకా. సో, కొత్తగా మనకి స్టిక్కరింగ్ అనేది యాడ్ చేశారు. సో, తీసుకొచ్చిన స్టిక్కరింగ్ అనేది మళ్ళీ ఏమైనా అంత గొప్పగా ఉందని మాట్లాడుకుంటే, సో, టూ మచ్ ఆఫ్ స్టిక్కరింగ్ అనేది యాడ్ చేసి బైక్ యొక్క లుక్‌నైతే ఖరాబ్ అయితే చేశారనమాట. సో, ఈ బైక్ యొక్క లుక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ అప్డేట్ గురించి నేను రీసెంట్‌గానే యూట్యూబ్‌లో ఒక షార్ట్ అయితే పెట్టాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ అయితే పెట్టాను. అలాగే యూట్యూబ్‌లో ఫుల్ లెంత్ వీడియో కూడా ఒకటైతే పెట్టాను అనమాట. సో, ఈ 3 వీడియోల్లో దాదాపు 500-600 కామెంట్లు అయితే వచ్చేసాయి. సో, 500, 600 కామెంట్‌లో ఏదైనా ఒక్క పాజిటివ్ కామెంట్ చూద్దామని చెప్పేసి నేను చాలా చూసాను. బట్ ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు. అందరూ కూడా ఈ బైక్‌ని చూసి సో, ఎస్‌పీ 125 లా ఉంది, లేదంటే డిస్కవరీలా ఉందని చెప్పేసి అందరూ కూడా నెగెటివ్ కామెంట్సే పెట్టారు తప్ప, అలాగే పల్సర్ క్రేజ్ పడిపోతుంది, అలాగే ఇంకా ఫెయిల్యూర్ అయిపోతుందని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ ఎక్కువ చూసాను తప్ప, ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చూడలేదు. సో, అంత వరస్ట్‌గా మనకి ఈ బైక్ యొక్క స్టిక్కరింగ్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన సెకండ్ అప్డేట్ గురించి మనం మేజర్‌గా మాట్లాడుకోవాలి. సో, ఈవెన్ దో నేను కూడా సో, పల్సర్ బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్ అనేది ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి నేను కూడా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేశాను. సో, ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా మనకి హెడ్‌లైట్ అనేది ఎల్ఈడీకి అప్డేట్ చేస్తున్నాయి కాబట్టి, సో, పల్సర్ అనేది ఒక ఐకానిక్ బైక్ కాబట్టి, సో, దీన్ని కూడా ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేశాను. సో, నేను ఎంతైతే ఈగర్‌గా వెయిట్ చేశానో అంత డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. హెడ్‌లైట్‌ని హాలోజన్ బల్బ్ నుంచి ఎల్ఈడీకి అప్డేట్ చేయాలంటే ఆ యొక్క డిజైన్‌ని ఎందుకు మార్చాలో నాకైతే అర్థం కాలేదు. సేమ్ డిజైన్ ఉంచేసి లోపల స్ప్లింట్ ఎల్ఈడీ బల్బ్ ఇస్తే బాగుండేది. సో, సింపుల్‌గా అయితే అయిపోయేదన్నమాట. సో, అలా కాకుండా వీళ్ళు హెడ్‌లైట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్‌గా మార్చేశారు. ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా! డూమ్‌కి గ్లాస్ ఉంటుంది కదా! సో, అది కూడా కంప్లీట్‌గా చేంజ్ అయితే చేశారు. సో, ఎందుకు ఇంత వరస్ట్‌గా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. కొంచెం యూనిక్‌గా తీసుకొచ్చుంటే బాగుండేది. లోపల స్ప్లింట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇచ్చుండి, అలాగే ఫ్రంట్ ఒక రౌండెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అనేవి తీసుకొచ్చుంటే, సో, చూడటానికి చాలా యూనిక్‌గా, చాలా ఐ క్యాచీగా అయితే ఉండేది. బట్ మనం రీసెంట్‌గా గాని చూసుకున్నట్టయితే యూనికార్న్ బైక్ కూడా హాలోజన్ బల్బ్ నుంచి ఎల్ఈడీకి అప్డేట్ చేశారు. సో, దాని యొక్క లుక్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ మనకి ప్రీవియస్‌గా ఏదైతే యూనికార్న్ ఉందో సేమ్ యూనికార్న్ అయితే ఉంటుందన్నమాట. బట్ హెడ్‌లైట్ అనేది హాలోజన్ నుంచి ఎల్ఈడీకి అప్డేట్ చేశారు. బట్ అక్కడ మనకి లుక్ అనేది ఏమి చేంజ్ అయితే అవ్వలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఐకానిక్ బైక్ యొక్క లుక్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయితే చేశారనమాట. సో, నాకైతే పర్సనల్‌గా ఇది చూస్తుంటే వరస్ట్‌లో వరస్ట్ అయితే అనిపిస్తుంది. సో, ఈ హెడ్‌లైట్ యొక్క సెటప్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక వీటితో పాటు మళ్ళీ కొత్తగా ఏమైనా అప్డేట్ చేశారని మాట్లాడుకుంటే గనుక వీళ్ళు ప్రీవియస్‌గా తీసుకొచ్చిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చాలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఉంది. దాన్ని మారుస్తారని చెప్పేసి నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ సేమ్ అయితే కంటిన్యూ చేస్తారని చెప్పొచ్చు. సో, ఇది కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఈ పల్సర్ బైక్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, పల్సర్ అనేది ఒక ఐకానిక్ బైక్ కాబట్టి దాంట్లో ఫీచర్స్ అనేవి టాప్ నాచ్ ఫీచర్స్ అనేవి ఇచ్చేసి ప్రైస్ అనేది 5,000 కాదు 10,000 పెంచినా గానీ పల్సర్ కొన్న క్రేజ్‌ని బట్టి ఆ బైక్ అయితే కొంటారు. బట్ వీళ్ళు అలా అయితే చేయట్లేదన్నమాట. హెడ్‌లైట్ అనేది అంత వరస్ట్ అయితే ఉంది. అలాగే దాని యొక్క స్టిక్కరింగ్ అనేది వరస్ట్ ఉంది. అలాగే కన్సోల్ కూడా వరస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ 3 అయితే మార్చాలి మేజర్‌గా అయితే. సో, ఇక రిమైనింగ్ ఫీచర్స్ అంటారా అవన్నీ వేరే విషయం గానీ డ్యూయల్ ఛానెల్ ఏబీసీ ఇప్పుడు ఇస్తారు. అలాగే యూఎస్‌డి ఫోక్స్ ఇప్పుడు ఇస్తారు. సో, ఇవన్నీ సెకండరీ విషయం. బట్ వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్సే మాత్రం ఇంకా అప్డేట్ అయితే చేయాలి.
అప్డేట్ చేయాలన్నమాట. ఇక రిమైనింగ్ స్పెక్స్ అన్ని కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. ఇంజన్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవని చెప్పొచ్చు. సేమ్ 149cc ఎయిర్ కూల్ ఇంజన్ అయితే ఉంటుంది. 13.2 bhp పవర్, అలాగే 13.8 Nm టార్క్ అనేది ఇంజన్ జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా స్టాండర్డ్ వేరియంట్ అలాగే ట్విన్ డిస్క్ వేరియంట్ ఉంటుంది కాబట్టి సో మనకి ప్రీవియస్ గా ఉన్న ఫ్రంట్ సైడ్ స్టాండర్డ్ లో 31mm ఉంటుంది, ట్విన్ డిస్క్ లో 37mm అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ట్విన్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. అలాగే డిస్క్ బ్రేకింగ్ పరంగా కూడా మనకి స్టాండర్డ్ వేరియంట్ లో ఫ్రంట్ సైడ్ 260mm, అలాగే ట్విన్ డిస్క్ లో 280mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది యాజువల్ గా అయితే ఉంటుంది. అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అనేవి లేవని చెప్పొచ్చు, సేమ్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్ వేరియంట్ లో మళ్ళీ 2 మోడల్స్ అనేవి తీసుకొచ్చారు. ఒకటి అనలాగ్ మోడల్ అండ్ ఇంకొకటి డిజిటల్ మోడల్ అనమాట. సో ఎవరు ఏది ఇష్టపడతారో తెలియదు కదా, సో అందుకని చెప్పేసి 2 కూడా వీళ్ళైతే లాంచ్ అయితే చేశారనమాట. నేనైతే మాత్రం పర్సనల్ గా అనలాగ్ మీటర్ ని ఇష్టపడతాను. ఎందుకంటే మన కీ అనేది స్వైప్ చేసినప్పుడు సో మనకి ఆ రెడ్ కలర్ నీడిల్ అనేది అలా పైకి లేచి అలా కిందకి వస్తే ఆ ఫీల్ వేరైతే ఉంటుంది. సో డిజిటల్ లో మనకి ఆ ఫీలింగ్ అయితే రాదనమాట. ఇక ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా ఉన్న మోడల్ కి ఒక 3,000 to 4,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో వర్త్ అంటే మాత్రం నాకైతే మాత్రం వర్త్ అనిపించట్లేదు. ఎందుకంటే ఆ యొక్క స్టిక్కరింగ్ కానీ ఆ యొక్క హెడ్లైట్ యొక్క సెటప్ కానీ నాకైతే మాత్రం వర్త్ అనిపించట్లేదు. సో నాకైతే మాత్రం ఇప్పుడు తీసుకొచ్చిన బైక్స్ అనేవి ఇంకా మార్కెట్ లోకి అయితే రాలేదు. బట్ అయినప్పటికీ దీని మీద చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి సో ఈ బైక్స్ అనేవి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ కొత్త స్టిక్కరింగ్ తో అలాగే కొత్త హెడ్లైట్ సెటప్ తో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సో ఈ బైక్ గురించి, ఈ బైక్ యొక్క అప్డేట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ గురించి నా హానెస్ట్ ఒపీనియన్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ గురించి డీటెయిల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.